ఈ నెల 14వ తేదీ హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపిన విషయం అందరికీ తెలిసింది. కీలక వ్యక్తులు టీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఏలూరు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, మరికొంతమంది కీలక వ్యక్తులు పోలీసుల రైడ్లో దొరికిపోయారు. అయితే మరో కీలక నేత పితామహుడు కుమారుడు అక్కడి నుంచి జంప్ అయిపోయాడు అనేది కూడా వార్త నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. పోలీసులు వస్తున్నారు అన్న సమాచారం తెలియగానే గాలిలో కాల్పులు జరిపి పోలీసులను 1 గంట సేపు నిలువరించారు. ఆ సమయంలో ఆ మహానేత కుమారుడు వెనక నుంచి జారుకున్నాడు అనేది సమాచారం. వేల కోట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న వేల కోట్ల రూపాయలు దుబాయ్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని కూడా ఒక ప్రధాన పత్రికలో వార్తలు వచ్చాయి. ఇక ఏలూరు ఎంపీ మీద తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 166సారి అత్యంత సీరియస్ అయ్యారు. ఆల్రెడీ మైలవరంలో కొలగపూడి శ్రీనివాసరావు మీద ఎలాగైతే సీరియస్ అయ్యారో అలాగే సీరియస్ అయ్యారు. గడపార నానబెట్టారు, ఇక యాక్షన్ తీసుకోవడం మిగిలింది. గడపార బాగా నానగానే ఇక సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాత్రం నా మీద కుట్ర జరిగింది, డ్రగ్స్తో నాకు సంబంధం లేదు, రాముడు చాలా మంచి బాలుడు, ఏలూరులో ఎవరిని అడిగినా చెప్తారు అని చెప్తున్నారు. అవును, చాలామంది సన్నిహితులను అడిగితే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ వాడాడా లేదా అనేది రక్త నమూనాల్లో తేలిపోయింది, పాజిటివ్ వచ్చింది. ఇక నేను ఆ టీ తాగితే ఆ నమూనాల్లో అలా వచ్చిందోనో, కాఫీ తాగడం వల్ల అలా వచ్చిందనో, నేను యాంటీబయాటిక్స్ మందులు తీసుకుంటూ ఉన్నాను అందువల్ల ఆ బ్లడ్లో అలా వచ్చిందని కూడా వాదించుకునే అవకాశం ఉంది. పాసిబిలిటీస్ కూడా కొన్ని ఉంటాయి. కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ కనుక వాడితే ఆ బ్లడ్లో కొన్ని శాంపిల్స్లో పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది, సిట్ విచారణకి ఆదేశించింది. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసి 6 రక్త నమూనాలు పాజిటివ్ వచ్చాయి, మిగతా 4 అయితే నెగిటివ్ వచ్చాయి. అయితే స్కెచ్ ప్రకారమే ఎంపీని ఇరికించారు అనేది కూడా మరో వాదన. ఎందుకంటే పోలీసులు 2 గంటలు, మొయినాబాద్ పోలీసులు ఏగల్ టీం 2 గంటల సేపు ఈ నాయకులను ప్రశ్నించినా కూడా మా దగ్గర డ్రగ్స్ ఏం లేవు, జస్ట్ ఫ్రెండ్స్ అంతా కలిసి చిట్ చాట్ మాట్లాడుకోవడానికి వచ్చాము అని చెప్పారు 2 గంటల సేపు. కానీ ఇంతలో అకస్మాత్తుగా ఒక డ్రైవరు డ్రగ్స్ తీసుకొచ్చి, సార్ ఇదిగో నా దగ్గర డ్రగ్స్ పెట్టారు వీళ్ళు, అవసరమైనప్పుడు మేము అడిగినప్పుడు ఇద్దు కానీ నీ దగ్గర ఉంచని చెప్పి మా దగ్గర పెట్టారు అని తీసుకొచ్చి ఇవ్వడం అనుమానాలకు తావిస్తాం. ఇక తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి వస్తూ ఉంది. ఎక్కడో రాయలసీమ నుంచి తీసుకొచ్చి ఏలూరు జనం మీద రుద్ది మంచి బాలుని మీకు అప్పచెప్తా ఉన్నాను, పార్లమెంట్కి పంపించానంటే రాముడు మంచి బాలుని పార్లమెంట్కి పంపించారు. ఇక జనసేనలో ఒక నేత ఆల్రెడీ రాయలసీమలో ఇరుక్కుపోయాడు, ఇప్పుడు ఎంపీ ఇరుక్కుపోయాడు, పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళ వల్ల పార్టీ గట్టిగా 100 ఓట్లు కూడా రావు. ముక్కు ముఖం తెలియని తీసుకొచ్చి సీమ నుంచి తీసుకొచ్చి ఏలూరులో గెలిపించారు. యనమల రామకృష్ణుడి అల్లుడు కావటమే ఆయన అర్హత. ఇక పెద్ద ఎత్తున డబ్బు పెడతాడు అనేది ప్రచారం జరిగింది ఎన్నికల్లో. సరే, పెట్టాడా లేదా అనేది ఏలూరు ప్రజలకే తెలియాలి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా, ఎంపీ పదవికి రాజీనామా చేపిస్తారా, కేసు తేలిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా? అంటే కేసు తేలడం అంటే ఒక 13 సంవత్సరాలు అయితే గ్యారంటీగా పట్టింది. ఎందుకంటే హైదరాబాద్లో డ్రగ్స్ కేసులు అన్నీ ఉన్నాయో మనకు తెలుసు. సినిమా తారలందరినీ విచారించి 30,000 పేజీల రిపోర్ట్ తయారు చేశారు పోలీసులు. మరి ఈ కేసు ఎన్ని సంవత్సరాలు విచారిస్తారో తెలియదు. ఎందుకంటే పోలీసులు కూడా అంత ఈజీగా అవ్వదు కదా, అది వాళ్ళ కూడా మనం తప్పట్టడానికి లేదు, పోలీసు వ్యవస్థను కూడా. అందువల్ల రిపోర్ట్లన్నీ వచ్చి కోర్టులో తేలిన తర్వాత నిర్ణయం తీసుకుంటాడా, లేదంటే ఆ ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు సీరియస్ అయ్యారు, మరోసారి తాజాగా సీరియస్ అయ్యారు. పార్టీకి మీరు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, మీ వల్ల పార్టీకి ప్రయోజనం లేకపోగా మీరు పార్టీకి పెద్ద బడ్డెనగా మారారు, ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించను అని ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారని కథనాలు వచ్చాయి. మరి ఊరికే సీరియస్ అవడమేనా? 166సారి తాజాగా సీరియస్ అయ్యారు. ఇక ఇలా సీరియస్ అయ్యి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా పోతే సీరియస్ అనేది సీరియస్ కామెడీగా మారుతుంది. ఇలాంటి వారు పార్టీలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పార్టీలో వేవ్ వచ్చినప్పుడు అసలు ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా
గెలిచి ఎంపీలు అవుతూ ఉంటారు, ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు. జనానికి ఆ వ్యక్తితో పరిచయాలు ఉండవు, సంబంధాలు ఉండవు, ఎక్కడి నుంచో ఊడిపడతారు. ఇప్పుడు బాపట్ల ఎంపీ ఎవరు అని అడిగితే ఎవరు తెలుగుదేశంలో కూడా గబాలను చెప్పలేరు. ఎవరు ఒక ఐఆర్ఎస్ అధికారి, రిటైర్డ్ అయిన అధికారిని టికెట్ ఇచ్చారు, గెలిచారు. అలా చాలా జరుగుతూ ఉంటాయి. ఆ విజయనగరంలో ఒక విలేకరి, కంట్రిబ్యూటర్గా చేసిన విలేకరికి, మాజీ విలేకరికి టికెట్ ఇస్తే గెలిచి ఎంపీ అయ్యారు. పార్టీని చూసి మీకు ఓట్లేశారు. క్రమశిక్షణగా మెలగాలి. అలా కాకుండా మేము డ్రగ్స్ వాడతాము, మా ఎంజాయ్ చేస్తాం అంటే రాజకీయాలకు అనవసరం, ప్రజా క్షేత్రంలోకి. మరి ఈ ఎంపీ ఈ కేసులో నుంచి బయటపడటానికి ఎలాంటి విధానాలు అవలంబించబోతున్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.